ఆహారాలను రోజు తినాల్సిందే. ఎందుకో తెలుసా? పండ్లు, కూరగాయలు, గింజలు, మూలాలు, సుగంధ ద్రవ్యాలను మానవుడికి ప్రకృతి అందించిన వరంగా చెప్పవచ్చు. ఆయా సీజన్లో పండే పండ్లను తినడం చాలామందికి అలవాటు. పూర్వకాలంగా మనం ఇలాగే ఆహారాలను తింటుంటాం. అన్నంతో కూడా ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు, ఇతర తృణధాన్యాలను మనం ఆహారంగా తింటుంటాం. వీటిని ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని కూడా ప్రకృతి వైద్యులు చెబుతుంటారు. ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, మినరల్స్, ఫైబర్ వంటివి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఈ పోషకాలను కలిగిన ఆహారాలను రక్షణ కవచంలాగా నిలిచే ఆహారాల్ని చెప్పవచ్చు. విటమిన్ సి. శరీరంలో రోగ నిరోధక శక్తి ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ప్రతి సీజన్ మారే సమయంలోనూ మనకు అనేక వ్యాధులు వస్తుంటాయి. అలాగే కలుషిత ఆహారం తిన్నా, నీళ్లను తాగినా కూడా వ్యాధులు వస్తుంటాయి. తరచూ మనకు దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు వస్తుంటాయి. కొందరికి అలర్జీలు కూడా వస్తుంటాయి. వీటినన్నిటిని నుంచి బయటపడాలి అంటే మన ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండాలి. అందుకు కొన్ని ఆహారాలు తోడ్పడతాయి. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరం వైరస్, బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. టమోటా, ఆలుగడ్డ, నారింజ, నిమ్మ, కివి, పైనాపిల్, ద్రాక్ష పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. జింక్ ఆహారాలు శరీరం కోల్పోయిన యాంటీబాడీ కణాలను తిరిగి పునరుత్పత్తి చేయడంలో జింక్ దోహదపడుతుంది. జింక్ మనకు గుడ్లు, మాంసం, పెరుగు, పాలు, బీన్స్, సీ ఫుడ్లలో లభిస్తుంది. ప్రతిరోజు 1 కప్పు పెరుగును తీసుకోవాలి. ఇది జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది, రోగాలు రాకుండా చూస్తుంది. ప్రతిరోజు 1/2 కప్పు క్యారెట్ను తినాలి. వీటిలో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ బి6 యాంటీబాడీ కణాల ఉత్పత్తిని పెంచుతాయి. దీనివల్ల రోగ నిరోధక వ్యవస్థ యాక్టివ్గా పనిచేస్తుంది. వెల్లుల్లిలో ఉండే మినరల్స్ బ్యాక్టీరియా, ఫంగస్, ఇన్ఫెక్షన్లపై పోరాడేలా చేస్తాయి. ప్రతిరోజు ఆహారంలో 1 స్పూన్ వెల్లుల్లి మిశ్రమాన్ని తీసుకుంటుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఐరన్ ఉన్నవి రోజు 4 లేదా 5 ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా ఐరన్ అభివృద్ధి అవుతుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను కూడా ఉత్తేజం చేస్తుంది. పొటాషియం అధికంగా ఉండే అరటి పండ్లను కూడా తరచూ తినాలి. దీనివల్ల రక్తపోటు తగ్గుతుంది, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా పలు సరైన ఆహారాలను తింటే రోగ నిరోధక శక్తిని పెంచవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా మన ఆహారంలోనూ మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. రోగాలు రాకుండా శరీరం సురక్షితంగా ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.